హాయ్ హలో ఫ్రెండ్స్, మనందరికీ ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా చూసేయండి. మీరైతే చిటికెలో సేమియా కేసరి ఎంతో టేస్టీగా అయితే ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి. చూపిస్తున్నాను. ముందుగా అయితే కడాయి తీసుకొని కొంచెం నెయ్యి అయితే వేసుకోండి. నెయ్యి వేసుకొని స్వీట్లోకి అయితే మనకు కంపల్సరీ డ్రై ఫ్రూట్స్ అయితే ఉండాలి కాబట్టి బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ అయితే ఇలా చూడండి. నేనైతే ఫస్ట్ బాదం పప్పు, జీడిపప్పు అయితే వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత కిస్మిస్ వేసుకొని మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మనకైతే ఎక్కువగా మాడకూడదు ఇవి. ఇలా చూసేయండి, కిస్మిస్ అయితే తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి లాస్ట్లోనే వేసేసాను. ఇలా చూడండి, ఇప్పుడైతే ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడైతే మొత్తం ఇవైతే ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. అదే కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని ఒక 1/2 కప్పు వరకు నేనైతే సేమియా అయితే తీసుకున్నాను. ఒక బాక్స్లోకి అయితే 1/2 కప్ అంటే కేజీకి 1/2 కేజీ అన్నట్లండి. అలా ఆ కొలతతో అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒక బాక్స్కి 1/2 కప్పు వరకు సేమియా తీసుకొని ఇలా మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా చూడండి, మరీ ఎక్కువగా మాడకూడదు. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అదే కప్పుతో నేనైతే ఆ బాక్స్తో అయితే ఒక బాక్స్ వరకు వాటర్ పోసుకోండి. మనకి కరెక్ట్ క్వాంటిటీ అయితే ఉంటుంది. ఇలా చూడండి, నేనైతే 2 సార్లు అయితే పోసాను, హాఫ్ సేమ్ అదే కప్ మనం ఏదైతే తీసుకుంటామో దాంతోనే కరెక్ట్గా ఫుల్గా పోసుకోండి. వాటర్ అయితే చిటికెడు ఉప్పు అయితే వేసుకోండి. మనకి స్వీట్లో అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సాల్ట్ వేసుకుంటే. ఇలా చూసేయండి. ఆ తర్వాత వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ సేమియాలన్నిటిని వేసుకొని ఒకసారి ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని అయితే మీడియం ఫ్లేమ్లో ఒకసారి ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోండి. ఆ తర్వాత ఇలా చూసేయండి, ఒకసారి మొత్తం ఇలా దగ్గరికి పడింది కదా. ఆ తర్వాత మరలా కలుపుకొని మనకి మంచి కలర్ఫుల్గా ఉండాలి కాబట్టి నేనైతే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశానండి. మీకు ఇష్టం ఉంటే ఇదైతే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి. ఇలా చూడండి, మనకైతే మంచి కలర్గా ఉండాలంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా చూసేయండి, కలుపుకున్న తర్వాత మొత్తం దగ్గరికి అయింది కదా. ఇప్పుడు కొంచెం ఇలాచీని అయితే దంచి అయితే వేసుకున్నాను. ఇక మనకి మొత్తం దగ్గరికి అయిన తర్వాత షుగర్ అయితే వేస్తున్నాను. 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోండి. మంచి స్వీట్గా ఇష్టపడే వాళ్ళైతే 1/2 కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. లేదు కొంచెం తక్కువగా తింటారంటే 1/2 కప్కి కొద్ది తక్కువ చేసుకోండి. ఇలా చూసేయండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లేమ్ కూడా ఇలా స్లోగా కలుపుతూ మనం సేమియాను కూడా బాగా కలపొద్దు. ఇలా స్లోగా ఒకటే యాక్షన్లో అయితే కలుపుకోవాలి. ఆ తర్వాత లాస్ట్లో వచ్చేసిన తర్వాత ఇక మనకి సేమియా కేసరి కూడా రెడీ అయిపోయిందండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకోవాలి. ఆ తర్వాత పైన నెయ్యి వేసుకుంటే ఇక టేస్ట్ అయితే సూపర్ అదిరిపోతుందండి. ఇలా మీరైతే కంపల్సరీ మంచి స్వీట్ తినాలి అనిపించినప్పుడు మనకి చిటికెలో అయిపోతుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది సేమియా కేసరి. సేమ్ మనకి బయట భోజనాలలో అలాగే మనకి బయట అయితే పెడతారు కదండి స్వీటు, సేమ్ అదే టేస్ట్ వస్తుంది. మీరు కూడా తప్పక చేయండి. మా వీడియో కూడా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్